హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ అనంతాళ్వార్ తోట అనమాట. ఇది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం కదా మనం. అక్కడ నైరుతి దిశలో ఈ తోట అనేది ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే దర్శనానికి వెళ్లే భక్తుల యొక్క గోవిందనామాలు కూడా వినిపిస్తాయి. ఈ తోటలో అనంతల్వార్ ఒక బావి తవ్వారు. అలాగే మొక్కలను నాటడం కోసం గుంతలు తవ్వుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆ భక్తుని యొక్క కష్టం చూసి ఒక బాలుని రూపంలో వస్తారు. అయితే ఈ ఆల్వార్ బాలుని రూపంలో వచ్చింది వెంకటేశ్వర స్వామి అని గ్రహించకుండా చిన్న పిల్లవాడని చెప్పేసి మీరు పనేమి చెయ్యొద్దని చెప్పేసి అంటారు. అయితే అతను మళ్ళీ వస్తుంటే కోపంతో గెడ్డపారను ఇట్లా వేస్తే ఒక్కసారికి వదిలితే అది స్వామివారి గడ్డానికి తాకుతుంది. తర్వాత ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర స్వామికి గడ్డం దగ్గర రక్తం కారణం గమనించి అక్కడ గడ్డ పలుగు దింపడం వల్ల ఇక్కడ స్వామివారికి ఇట్లా అయిందని చెప్పి గమనించి వచ్చింది స్వామివారే అని తెలుసుకుని వెంటనే అక్కడ కర్పూరం పెడతారనమాట. ఆ విధంగా ఇప్పటి వరకు కూడా స్వామివారికి గడ్డం దగ్గర కర్పూరం అనేది అతికిస్తారు. అదే గడ్డ పలుగు ఇప్పటికీ కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక పక్కన వేలాడదీసి ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ తోట స్వామివారి పుష్కరిణికి దక్షిణాన మహాప్రదక్షిణ మార్గంలో ప్రధానాలయానికి నైరుతి దిశలో ఉంటుంది. ఈ అనంతాళ్వార్ భగవద్ రామానుజాచార్యుల శిష్యులనమాట. ఆయన ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా కొండపై పుష్ప కైంకర్యాలు అంటే పూల సేవ చేద్దామని చెప్పేసి వస్తారు. ఆ విధంగా ప్రతిరోజు స్వామివారికి పుష్పాలతో సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆయన పెంచిన మొక్కల్లో పూచినటువంటి పువ్వులతోనే స్వామివారికి పుష్పాల సేవ అనేది చేసేవారట. ఈ తోట ఒక తోట మాత్రమే కాదు, ఒక భక్తునికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా తెలియచేస్తుంది. ఈ తోటలో ఈ అనంతాళ్వారి యొక్క సమాధి ఉంటుంది. అక్కడే ఒక మొక్క కూడా వస్తుందన్నమాట. అదే వెంకటేశ్వర స్వామిగా కూడా భావిస్తారు అందరూ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి బాలుని రూపంలో వచ్చారు కదా, ఆయన ఇక్కడ నడయాడిన ప్లేస్ అంటే ఎంత పవిత్రమైన స్థలమో కదా. తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ను కూడా దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.